ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం మదిరవారిసే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో నా పేరు సూర్శెట్టి అనంతయ్య నాయుడు. మాది మడుపల్లి. నేను 75లో ఆర్మీలో పోవడం జరిగింది. 1994లో ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత 98లో నాకు ఆయుర్వేదంలో జాబ్ వచ్చింది. తర్వాత నేను అనంతలక్ష్మి ఆయుర్వేద మెడికల్ కాలేజీలో 1 year ట్రైనింగ్ చేసి గొల్లపూడి ఆయుర్వేద డిస్పెన్సరీలో పనిచేయడం జరిగింది. నేను 2014లో ఆయుర్వేద డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 98లో ఈ ఆయుర్వేద మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశారు. 98 కా నుంచి కూడా నేను ఆయుర్వేద మెడికల్ క్యాంపులో పనిచేస్తున్నాను. తర్వాత ఈ ఆయుర్వేద మెడికల్ క్యాంపు గురు పౌర్ణమి రోజు దీన్ని స్థాపించడం జరిగింది. డాక్టర్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో. ఆయన గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆయుర్వేద క్యాంపుని నేనే చూసుకుంటున్నాను. ఈ ఆయుర్వేద క్యాంపులో అనేక వ్యాధులకి మేము ఉచితంగా మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళకి నయం చేస్తున్నాం. ఒక 30 items దాకా మేము సొంతంగా తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు వరకే మనకి ఆయిల్ ఒకటి, క్రీములు అవి తయారు చేస్తున్నాం. తర్వాత భస్మాలు కొన్ని తయారు చేస్తున్నాం. కొన్నిటిని కుండలి అంటే హర్యానా కుండలి దగ్గర నుంచి తెప్పించి ఆయుర్వేద మెడిసిన్స్ ఇస్తున్నాం. అలానే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు తగ్గినాయి అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఏమిటనేది కూడా మేము ఇస్తూ ఉన్నాం. మా 28 years జర్నీ లో ఎన్నో రకాల వ్యాధులు గల పేషెంట్స్ మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళకి ఉన్న వ్యాధులు అయితే మా దగ్గరికి ఎక్కువ కూడా పెరాలసిస్ వాళ్ళు వస్తారు. పెరాలసిస్కి మా దగ్గర ఉన్న మెడిసిన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి చాలా తగ్గినాయి. మళ్ళీ అది కాకుండా పెరాలసిస్ వచ్చింది, ఆయన రాలేని పరిస్థితుల్లో మేము మా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఆడికి వెళ్ళి వాళ్ళ ఊర్లో కూడా ఇచ్చినాం. వాళ్ళంతా కూడా క్యూర్ అయ్యారు. మా దగ్గర మదర్లోనే ఒక అతను బిల్డింగ్ నుంచి పడిపోయి అతనికి అంటే గుడి కడుతూ పడిపోతున్న వల్ల ఆయన బ్రెయిన్కి దెబ్బ తగిలి పెరాలసిస్ వచ్చింది. ఆయనకు ఇంటికి వెళ్ళి మేము డబ్బులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళి టాపీ పని చేస్తున్నాడు. అలానే స్కిన్ డిసీజ్ సొరియాసిస్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తున్నారు. సొరియాసిస్కి మేము ఇచ్చిన మెడిసిన్తో సొరియాసిస్ తగ్గింది. అలానే మా దగ్గరకు ఇప్పుడు ఇల్లెంద నుంచి ఒక ఆమె వస్తుంది. ఆమెకు పూర్తిగా సొరియాసిస్ తగ్గిపోయింది మేము ఇచ్చిన మెడిసిన్స్తోని. అవి కూడా దాంట్లో క్రీములన్నీ కూడా మా సొంతంగా తయారు చేసినాం. మా దగ్గర ఉన్న టంకర బసం కూడా మా సొంతంగా తయారు చేసింది నేను. అలానే గ్యాస్ ట్రబుల్, ఎక్కువ శాతం గ్యాస్ ట్రబుల్ ఇవాళ ఉన్న ఈ తీసుకునే ఆహారం వల్ల అయితే వీటి వల్ల అయితే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ వస్తున్నాయి. వాటి పేషెంట్స్ కూడా మా దగ్గర ఉంటున్నారు. వాటికి కూడా మేము గ్యాస్ ట్రబుల్కి కూడా పేషెంట్స్ కూడా మేము ఎక్కువగా ఇస్తున్నాం. తర్వాత ఆందోళన, టెన్షన్ వాటికి కూడా మా దగ్గరకు వస్తున్నారు. మా దగ్గర ఆందోళన, టెన్షన్ కూడా అశ్వగంధ చాలా మంచి మెడిసిన్ ఆందోళన టెన్షన్కి. దాంతోనే బ్రహ్మి బట్టి అని కూడా టాబ్లెట్ ఇచ్చుకుంటూ ఆందోళన టెన్షన్ ఎట్లా చిన్న చిన్న పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్ళే కాలేజీ పిల్లగాళ్ళు కూడా వాళ్ళు కూడా మాకు ఆందోళన టెన్షన్ అని చెప్తున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఉన్న ఒత్తిడి వలన కూడా వాటిని కూడా ఒత్తిడి తగ్గించడానికి కూడా మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. అవి కూడా మా ఆధ్వర్యంలో ఇస్తా ఉన్నాం. మోకాలు నొప్పులు, ఎక్కువగా మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎల్డర్ ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు మా దగ్గర. చుట్టుపక్కల గ్రామాలు 2 రాష్ట్రాల నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ నుంచి, మన దగ్గర నుంచి హైదరాబాదు, వరంగల్, తర్వాత ఇటు పోతే విజయవాడ, ఇవాళ కాకినాడ పేషెంట్స్, తర్వాత భద్రాచలం, ఇల్లెందు, పాలవంచ అక్కడి నుంచి కూడా మా దగ్గరకు వచ్చి తీసుకుపోతూ ఉంటారు మోకాళ్ళ నొప్పులకి. వాళ్ళు మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి కూడా మేము గుజ్జురావడానికి కూడా మా సొంతంగా తయారు చేసిన లాచ్చాది గుగ్గులు ఇచ్చుకుంటూ వాళ్ళు చాలా బాగా తగ్గినాయి. వాళ్ళు వాడిన తర్వాత చాలా బాగున్నాయండి. లేచి తిరుగుతున్నారు వాళ్ళంతా కూడా. అవన్నీ కూడా మా అనుభవాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా స్వామి మేము ఏదైతే మెడిసిన్ తయారు చేస్తాం మా సొంతంగా తయారు చేసిన ఆయిల్ కర్పూర తైలం. ఆ కర్పూర తైలం అంటే మామూలుగా మనం ఈ ప్రాసెస్ కర్పూర తైలం కాకుండా మా సొంత ఓను దీంతో తయారు చేసిన కర్పూర తైలం. దీంట్లో కూడా చాలా వరకు వాము పువ్వు, పుదీనా పువ్వు, నీలగిరి తైలం ఇవన్నీ కలిపి, లేకపోతే ముద్దకర్పూరం ఇవన్నీ కలిపి కూడా కాస్ట్లీ ఐటమ్స్ వేసి మేము కర్పూర తైలం చేస్తున్నాం. వీటి కూడా మా దగ్గరికి ఎవ్రీ సండే తైలం కోసం అంటే ఆయిల్ కోసమే చాలా మంది వస్తూ ఉంటారు. ఆయిల్ కూడా మా ఇది క్యాంపు ద్వారా మేము ఫ్రీగా అంటే ఎంతవరకే మేము మెడిసిన్స్ అన్ని కూడా ఫ్రీగా అందిస్తున్నాం. ముఖ్యంగా స్త్రీ వ్యాధులు, దాని పీసీఓడి అయిపోయింది, మెన్సెస్ సరిగా రాకపోవటం, లేకపోతే తెలుపు గాటం, ఎరుపు గాటం, వాటికి కూడా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి మా దగ్గర. వాటికి కూడా చాలా మంది లేడీస్ మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళకి కూడా ఇస్తున్నాం. వాళ్ళకి కూడా చాలా వరకు క్లియర్ అయినది. ఎంతమందికి అయితే మేము ఇచ్చినా వాళ్ళందరూ కూడా మాకు పీసీఓడి అయిపోయిందంటే మెన్సెస్ మంచిగా వస్తున్నాయి, తర్వాత ఎరుపు, తెలుపు ఏదైతే అవుతున్నాయో అవి కూడా తగ్గిపోయినాయని చెప్తున్నారు. తర్వాత ఇది మెన్సెస్ వచ్చేటప్పుడు దాన్ని ఋతుశూల అంటాం.
ఋతుశూలకు కూడా అశోకాధిపతి అనే టాబ్లెట్స్ ఉంటాయి. అది చక్కగా పనిచేస్తాయి అనమాట. అశోకాధిపతికి, ఋతుశూలకి. ఋతుశూల అంటే ముట్టుకుట్టు నొప్పి అంటారు మన తెలుగులో, దాన్ని ఋతుశూల అంటాం మేము. ఆ ఋతుశూలకు కూడా మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. అన్ని రకాల మా దగ్గర అది ఇది అని కాకుండా చాలా వరకు 400 రకాల పైన మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఔషధాల విషయానికి వచ్చినట్టయితే, ఔషధాలు కూడా ఆయుర్వేదంలో ఒక్కొక్క ఔషధం ఒక్కొక్క జగాలో చాలా ఇంపార్టెంట్. ఇది అలానే మనం త్రిఫల చూర్ణం తీసుకున్నాం. త్రిఫల అంటే త్రిఫల అంటే 3 ఫలాలు. దాంట్లో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ వేదికి, అర్తకి, ఆమ్లకి, ఈ మూడింటిని త్రిఫల అంటారు. ఈ త్రిఫలలో త్రిదోషకారి అంటే వాతం, పిత్తం, కఫాన్ని హరించే గుణం ఉంది. తర్వాత ఎవరికైతే మోసం ఫ్రీ కాదో వాళ్ళకి కూడా మోసం ఫ్రీగా ఉంది. తర్వాత ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, త్రిఫలలో ముసలితనాన్ని రానిదు, రసాయనికంగా పనిచేస్తుంది. రసాయన ఔషధం అంటారు. రస చికిత్స అని ఉంటుంది మా దాంట్లో. 8వ చికిత్సలో 8 చికిత్సలు ఉంటాయి. రస చికిత్సలో త్రిఫల వాడతారు. త్రిఫలలో రసాయనిక చికిత్సలో కూడా రసాయనిక ఔషధం కూడా అంటారు త్రిఫలాని. త్రిఫల చాలా విశిష్టమైన మెడిసిన్. త్రిఫలలో ఈ త్రిఫల ఎందుకంటే సి విటమిన్ కలిగి ఉంటుంది, ఉసిరిగా ఉంటుంది కాబట్టి సి విటమిన్ బాగా కలిగి ఉంటుంది. తర్వాత మనకి ముసలితనాన్ని రానిదు. తర్వాత ఫ్రీ మోసం కాడనే మనకి గర్భదోషాలు, గర్భాశయంలో ఏమన్నా నొప్పులు ఉన్నా, కడుపు నొప్పి ఉన్నా అదిగో వాటిని కూడా. ఇంకో గమ్మత్ ఏంటంటే, త్రిఫలని అనుపానంగా ఇప్పుడు మనకి దగ్గు వస్తుంది అనుకోండి, దగ్గుకు వచ్చేప్పుడు తేనెతో నాడు అనుకోండి, దగ్గు తగ్గిపోద్ది. అదే త్రిఫలాని వేడి నీళ్ళతో తీసుకున్నాం అనుకోండి, ఫ్రీ మోసం అయింది. అదే త్రిఫలాని సన్నీళ్ళతో తీసుకుంటే మోసం అయ్యేది ఆగిపోద్ది. ఎట్లయితే అనుపానం ఉందో అనుపానం విధంగా దీని యొక్క గుణం కూడా మారిపోతూ ఉంటుంది. అందుకని త్రిఫలాని చాలా విశిష్టమైన మన మెడిసిన్స్ లో విశిష్టమైన త్రిదోషకారి. ఇంకో 2వ ఔషధం అశ్వగంధ. మా క్యాంపులో ప్రతి పేషెంట్, ఎవ్రీ పేషెంట్ కి మేము అశ్వగంధ ఇస్తాం. ఎందుకంటే ఎన్నైతే మెడిసిన్స్ వేసుకుంటున్నారో ఆ మెడిసిన్ తగ్గిపోతే అశ్వగంధతో తగ్గుద్ది. అశ్వగంధం అంటే మానసిక ఆందోళన తగ్గించుద్ది, బలం. తర్వాత ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుంది. ఇరిగిన ఎముకలైనా అతుక్కుంటానికైనా వాటికైనా కూడా అశ్వగంధ. ఆయుర్వేదంలో అశ్వగంధ విశిష్టమైన మెడిసిన్ అన్నమాట. అశ్వగంధన గురించి చెప్పాలంటే చాలా సేపు చెప్పాలి. అశ్వగంధ అంటే ఈ గుర్రం యొక్క లద్ది యొక్క వాసన వస్తుంది కాబట్టి దీన్ని అశ్వగంధ అన్నారు. దీన్ని బెరడు తీసుకొని దీన్ని పొడి చేస్తారు. ఈ పొడి చేసేటప్పుడు ఈ పొడిని మనం ఏం చేస్తామంటే, దాన్ని బెరడు తీసుకున్నప్పుడు దాన్ని పాలల్లో ఉడికించి తీసేసి శుద్ధి చేసి దాన్ని పొడి చేస్తారన్నమాట. అశ్వగంధాది చూర్ణము అంటారు దాన్ని. ఆ పొడి చేసిన దాన్ని పాలలో కలుపుకొని తాగితే మనకున్న జనరల్ వీక్నెస్ తగ్గడమే కాకుండా నరాల బలహీనతను తగ్గించుద్ది. తర్వాత వచ్చేసి మనకి శక్తిని ఇస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చే గుణం అశ్వగంధలో ఉంది. తర్వాత మానసికంగా బాధపడే వాళ్ళు కనుక అశ్వగంధను కనుక కంటిన్యూస్ వాడితే మానసిక శక్తి పెరిగి మానసిక ఆలోచన తగ్గుద్ది, మనసు మీద పడే టెన్షన్ కూడా తగ్గిపోద్ది అనమాట. అందుకోసం ఏం చేస్తామంటే, మేము మా దగ్గరకు వచ్చే ఏ పేషెంట్ అని కానీ మనకి విరోచనం సాపు కావట్లేదంటే ఈ అశ్వగంధ ఇవ్వగానే ప్రతి హర్ పేషెంట్కి ఎలాంటి జబ్బు పేషెంట్కైనా కూడా మేము అశ్వగంధ ఇస్తూ ఉంటాం. అశ్వగంధ వల్ల ఏంటంటే, ఇది పన్నీరు గడ్డ అంటారు మన తెలుగులో. అశ్వగంధను వాడితే చాలా లాభాలు ఉన్నాయి. అశ్వగంధన గురించి కూడా ఆయుర్వేదంలో విశేషంగా చెప్పబడింది అనమాట. ఆయుర్వేద గ్రంథంలో 3వ మెడిసిన్ బ్రహ్మివటి. బ్రహ్మి అంటే సరస్వతి పొడితో చేస్తారు బ్రహ్మివటి. ఈ బ్రహ్మివటి మానసిక ఆందోళన, తర్వాత మన మెదడు మీద పడే టెన్షన్స్ వీటన్నిటిని తగ్గటమే కాకుండా నిద్రలేమిడి, ఇంకోటి ఎవరికైతే నిద్రలేమిడో వాళ్ళకి బ్రహ్మివటి మింగి అశ్వగంధ చూర్ణం కనుక తాగితే నిద్రలేమిని దూరం చేస్తుంది. తర్వాత మనకి ఎవరైతే మామూలుగా స్మృతి అంటే మూర్ఛల వాళ్ళకి కూడా స్మృతి అన్నదానికి స్మృతి సాగర్ రసం ఒకటి ఉంటుంది. అది కావాలి బ్రహ్మివటి కూడా. అది చదువుకునే పిల్లగాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండదు, వాళ్ళకు కూడా బ్రహ్మివటి ఇస్తే వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుద్ది. తర్వాత వాళ్ళకున్న టెన్షన్స్, ఆందోళన కూడా తగ్గుద్ది. మేము మా దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా ఇప్పుడు టెన్షన్, ఆందోళన, బీపీ లేకపోయినా కూడా ఆందోళన, టెన్షన్ పడుతున్నారంటే అశ్వగంధ ప్లస్ బ్రహ్మివటి కల్పిస్తాం. వాటి వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉన్నది. బ్రహ్మివటి కూడా చాలా మంచి మెడిసిన్స్. దాన్ని కూడా మనం ఈ సరస్వతి చూర్ణంతో తయారు చేస్తారు బ్రహ్మివటిని. ఇది కూడా చాలా మంచి మెడిసిన్స్. లస్నాధిపతి అంటే వెల్లుల్లితో చేసింది. వెల్లుల్లిని లస్న అంటారు, వెల్లుల్లితో చేసింది. ఇది మొత్తం ఏంటంటే మనలో LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం, లేకపోతే పక్షవాతం వచ్చిన తర్వాత మైండ్లో బ్లడ్ గడ్డగట్టుద్ది, దాన్ని కూడా కరిగించడానికి పడుతుంది. తర్వాత గ్యాస్ ట్రబుల్కి చాలా మంచి మెడిసిన్స్ అనమాట. గ్యాస్ ట్రబుల్ ఉన్న కూడా లస్నాధిపతి. తర్వాత ఒబెసిటీ అంటే లావుగా ఉన్న వాళ్ళకి కూడా మేము కరిగిపోవడానికి లస్నాధిపతి ఇస్తాం. తర్వాత వచ్చేసేసి దగ్గు, ఆయాసం వాటికి కూడా లస్నాధిపతి వాడతారు. లస్నాధిపతిని చాలా విశేషంగా, లస్నాది కూడా మనకి రసాయనిక ఔషధం అని ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే మనకి ఒకటి గొప్పతనం ఏంటంటే, ఎవరైతే నేను లావుగా ఉన్నాను,
కరగాలి అనుకున్న వాళ్ళకి లక్షణాది బట్టి గనక కంటిన్యూస్ వాడితే వాళ్ళు లావు కూడా తగ్గిపోతారు. లక్షణాది బట్టి కూడా చాలా దాని జాగాలో అంటే ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క స్థానంలో చాలా గొప్ప మెడిసిన్స్ అనమాట. ప్రెస్ ఈ చ్యవనప్రాశంలో 2 రకాలు ఉంటది. ఒకటి బంగారం కలిపిన చ్యవనప్రాశం ఉంటది. అంటే స్వర్ణయుక్త చ్యవనప్రాశం, స్వర్ణం లేకుండా ఉంటది. ఇదేంటంటే ఎక్కువగా దగ్గు, ఆయాసం ఉన్న వాళ్ళకి చ్యవనప్రాశం వాడొచ్చు. తర్వాత ఎవరికైతే జనరల్ వీక్‌నెస్ ఉండి మామూలుగా వీక్‌నెస్‌గా ఉంటారో వాళ్ళు కూడా చ్యవనప్రాశం వాడొచ్చు. తర్వాత వచ్చేసేసి ఎవరికైతే మోషన్స్ ఫ్రీ కాదో వాళ్ళు కూడా చ్యవనప్రాశం వాడటం వల్ల మోషన్స్ ఫ్రీ అయిద్ది. తర్వాత చ్యవనప్రాశం ఏంటంటే ఇది అశ్విని దేవతలు తయారు చేసింది దీన్ని. యుద్ధం చేసినప్పుడు వాళ్ళకి క్షీణించిపోతారన్నమాట. క్షీణించిపోయినప్పుడు వాళ్ళొచ్చేసి ఈ దేవతల యొక్క వైద్యులైన అశ్విని దేవతలను అడుగుతారు. మేము మా శరీరంలో ఉన్న బలహీనని కోల్పోయాను. అందుకోసం మేము దాన్ని మందు తయారు చేయమంటే అప్పుడు అశ్విని దేవతలు ఈ చ్యవనప్రాశం తయారు చేసి దేవతలకు ఇచ్చారు. ఆ దేవతలు తినడం వల్ల వాళ్ళకి ఎక్కలేని బలం రావడం జరిగింది. అందుకోసం అప్పటి నుంచి దీన్ని చ్యవనప్రాశం బలహీనంగా ఉన్న వాళ్ళకి, దగ్గు, ఆయాసం, తర్వాత మోషన్ ఫ్రీ కాని వాళ్ళకి చ్యవనప్రాశం వాడుతుంటారు. దశమూల అరిష్ట. దశ అంటే 10, మూలము అంటే ఏరు. దశమూల అంటే 10 ఏర్లతోని తయారు చేసింది. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి దశమూల అరిష్ట వాడతారు. దీన్ని వాడటం వల్ల ఏంటంటే మనకి ఈ అరిగిపోతాయి కదా, మోకాలు అరిగిపోతాయి కదా, వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట దశమూల అరిష్ట. దశమూల అరిష్టని దీన్ని అరిష్టము, ఆసము, అరిష్టము అని ఉంటుంది అనమాట. ఏం చేస్తారంటే ఒక కుండ తీసుకొని ఈ మూలికలన్నీ కూడా దాంట్లో నానబెట్టేసి 40 రోజుల దాకా నానబెట్టి దాన్ని వడపోసి తీస్తారు. దాన్ని అరిష్టము, ఆసము అంటారు. ఉడకబెట్టి తీసిందాన్ని అరిష్టము అంటారు అన్నమాట. ఈ దశమూల అరిష్ట కూడా అట్లనే దీంట్లో నుంచి మనం ఎక్కువగా దశమూల అరిష్ట మనకి ఇంకో గమ్మత్ ఏంటంటే దీన్ని శరీరంలో ఉన్న శక్తిని కూడా ఇస్తుంది అన్నమాట దశమూల అరిష్ట. యోగరాజు గుగ్గిలు. ఈ యోగరాజు గుగ్గిలో మహాయోగరాజు గుగ్గిలు ఉంటది, యోగరాజు గుగ్గిలు అని 2 రకాలు ఉంటాయి. తక్కువలో 54 రకాల మెడిసిన్స్ తోని యోగరాజు గుగ్గిలు తయారు చేస్తారు. వాత వ్యాధుల్లో అంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కడైతే మనకు ఉన్నాయో ఆ నొప్పుల్లో, వాత వ్యాధుల్లో ఈ యోగరాజు గుగ్గిలు చాలా విశిష్టంగా పనిచేస్తుంది. యోగరాజు గుగ్గిలు అది కాకనే వాతాన్ని తగ్గించే గుణం కాకనే కుష్ఠ వ్యాధుల్లో కూడా దీన్ని వాడతారన్నమాట. యోగరాజు గుగ్గిలు. కైసర్ గుగ్గిలు కనుక చెప్పినట్టయితే మనకి యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు ఏమిటంటే మనకి జాయింట్ లో వాపులు వచ్చేసి ఎర్రగా తయారైద్ది. యూరిక్ యాసిడ్ మీద తర్వాత మనం కీళ్ళల్లో వాపులు వచ్చినా కూడా యూరిక్ యాసిడ్ వల్ల వాపులు వచ్చిన వాటిని కూడా తగ్గటమే కాకుండా మనకున్న నొప్పులు, ఆర్థరైటిస్ అయితే ఏమి, నొప్పులు అయితే ఏమి, వీటన్నిటిని నొప్పులు తగ్గించే వాత నొప్పులు అయితే వాటన్నిటిని కూడా తగ్గటానికి కైసర్ గుగ్గిలు. అది కాగానే దీంట్లో గంధక రసాయనం కలుస్తుంది కాబట్టి స్కిన్ డిసీజుల్లో కూడా మనం కైసర్ గుగ్గిల్ని ఉపయోగించుకోవచ్చు. మేము మా దగ్గరకు వచ్చే పేషెంట్ స్కిన్ డిసీజ్ని కూడా గంధక రసాయనం లేనప్పుడు ఈ కైసర్ గుగ్గిల్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా స్కిన్ డిసీజ్ని కూడా మంచిగా పని చేస్తుంది కైసర్ గుగ్గిల్. విశేషంగా చెప్పాలంటే యూరిక్ యాసిడ్ మీద చాలా మంచి మెడిసిన్ అన్నమాట ఇది కైసర్ గుగ్గిల్. ఔషధ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం మూలికల నుంచి తీసుకున్నప్పుడు మూలికల యొక్క ఆకులైనా, బెరడైనా, కాండమైనా లేకపోతే మూలమైన తీసుకొని దాన్ని చూర్ణం చేస్తాం. దాన్ని చూర్ణాలు అంటాం. చూర్ణము అంటే పొడిని చూర్ణము అంటాం. ఈ చూర్ణం లేకపోతే తాలిషా చూర్ణం ఇవన్నీ కూడా చూర్ణాల కిందకి వస్తాయి. అలానే ఇంకోటి ఉంటది లేహం. లేహం అంటే చ్యవనప్రాశ లేహం లేకపోతే కాస్ముండ లేహం, ఈ లేహాలు అంటారు. లేహంలో తేనె, నెయ్యి కలుస్తుంది అన్నమాట. ఆ లేహం తర్వాత ఘృతము అంటే నెయ్యి. ఇప్పుడు త్రిఫలా ఘృతము ఉంటది. త్రిఫలా ఘృతం అంటే త్రిఫలా కలిపి దాన్ని ఘృతం, నెయ్యి కలుపుతారు. ఎందుకంటే ఇది ఈ త్రిఫలా ఘృతం. తర్వాత వటి అంటే టాబ్లెట్. మనం టాబ్లెట్ రూపంలో మనం ఏదైతే చూర్ణాలు ఉన్నాయో ఆ చూర్ణాలని మనం ఈజీగా వేసుకుంటాం కోసం వటి టాబ్లెట్ లాగా తయారు చేస్తాం. దీంట్లో కూడా ఏముంటాం. మళ్ళీ ఇంకోటి వచ్చిన తర్వాత రసవస్తాలు ఉంటాయి. రసవస్తాలు అంటే ధాతువులు, రసవస్తాలు, వీటిని శుద్ధి చేసి వీటిని చేసే వాటిని రసవస్తాలు అంటారు. తర్వాత భస్మాలు అంటే లోహ భస్మ, వజ్ర భస్మ, ఈ భస్మాలు. దీన్ని శుద్ధి చేసి దాంట్లో ఉన్న దోషాలను తొలగించేసి దాన్ని పొడి చేసిన దాన్ని భస్మము అంటమాట. తర్వాత తైలము అన్న తర్వాత మనం పైన ఎక్స్టర్నల్ రాసుకునేది. కొన్ని మూలికలు వేసి ఆయిల్. తైలము అంటే నువ్వుల నూనె. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. తైలము అనే దాన్ని ఆయుర్వేదంలో నువ్వుల నూనె అంటారు. పాలు అంటే ఆవు పాలు, నెయ్యి అంటే ఆవు నెయ్యే తీసుకోవాలి, వేరే నెయ్యి ఉండదు. ఒకవేళ ప్రత్యేకంగా చెప్పాలన్నప్పుడు మనం కర్పూర తైలం అనుకోండి, కొబ్బరి నూనె అని చెప్తారు. తైలము అన్నారంటే నువ్వుల నూనెలో కలిపి దాంతో తయారు చేసే మూలికలు వేసి తయారు చేసేదాన్ని
తైలము అంటాం. అంటే దాంట్లో నారాయణ తైలం అని, మహామాసి తైలం అని, కర్పూర తైలం తర్వాత మా ఇన్ని పిండ తైలం అని ఇయన్నీ కూడా తైలాల కిందకొస్తాయి. తైలాలు ఏంటంటే పైపూత కొన్ని ఇప్పుడు ఉన్నాయి. చీరబడ తైలం కొన్ని లోపలికేసుకునేవి కూడా ఉంటాయి మనకి కరిగిపోయినప్పుడు ఈ తైలాలు. తైలాల తర్వాత వచ్చేసేసి టానిక్‌లు. టానిక్‌లు వచ్చినప్పుడు ఆసము, అరిష్టాలు. ఈ ఆసము, అరిష్టాలు ఏంటంటే కొన్ని మూలికలు తీసుకొని కుండల్లో ఏసి నీళ్లు పోసి దాన్ని ఇది చేస్తారనమాట. నానబెడతారు. నానబెట్టిన తర్వాత మాగేసి దాన్ని వడపోసుకొని తీసేదాన్ని దాన్ని ఒక 40 డేస్ భూమిలో పాతిపెట్టైనా అదేనా తీసేదాన్ని ఆసము, అరిష్టము అంటారు.